ఈ 10 మందితో అతడు ఈ సృష్టి నిర్మాణాన్ని తయారు చేసి రాజ్యాంగాన్ని స్థిరం చేసి ధర్మాన్ని సంరక్షించడం కొరకు 16 శాస్త్రాలని ఇచ్చాడు. ఆ 16 శాస్త్రాలు కూడా భక్తి భావంలో మన మనస్సుని లగ్నం చేయడానికని ఇచ్చాడు. అందుచేత ఆ వాటిని మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మన పెద్దలు, మన గురువులు, మహాత్ములు వీటందరూ కూడా రూపాన్ని ఆధారం చేసుకొని మనకి జ్ఞానోపదేశం చేయడానికి ఆ పరమేశ్వరుని తాలూకు అనేక రూపాలలో ఆ పరమేశ్వరుని మనకి ప్రతిరూపంగా చూపిస్తూ మనలో భక్తి భావాన్ని స్థిరం చేశారు. అందుచేత ఈ భక్తి అనేటటువంటి దానికి నిర్వచనం ఏమిటి అంటే దాని యొక్క పరిపూర్ణత ఏమిటంటే ముక్తి. భక్తిలో ఎందుకు ప్రయాణం చేయాలి అంటే ముక్తిని పొందడానికి. మనం ఆలయాలకు వస్తున్నాము, డబ్బులు రావాలి, డబ్బులు పోవాలి అని. కానీ పరమేశ్వరుడు డబ్బులు ఇవ్వడానికి, డబ్బులు పోవడానికి అతను అంగీకరిస్తాడు. కానీ ముక్తిని కూడా దానికి తోడు కోరుకోమంటాడు. కానీ ముక్తిని మనం కోరుకోలే. నేనేమంటానంటే మీరు ఎంత భక్తి విశ్వాసాలతో జీవించినప్పటికీ ముక్తిని కోరని పక్షంలో ఇవన్నీ కూడా బట్టి. నేను ఇక్కడ 1 గంట మాత్రం మాట్లాడుతున్నాను. 1 గంటలోనే నీకు అన్ని విషయాలను తెలియపరుస్తాను. మీరు ఆచరించి తరించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాలని మీకు తెలియపరుస్తున్నాను. గ్రంథం చెప్పడం లేదా, రామాయణం చెప్పడం లేదు, కానీ రామాయణంలో ఉండేటటువంటి రసత్వాన్ని భగవద్గీత చెప్పడం లేదు. భక్తి విశ్వాసాలతో కూడినటువంటి ముక్తి మార్గాన్ని చెప్తున్నాను. భగవద్గీత ఏం ప్రబోధం చేసిందో అదే నేను ముక్తి మార్గాన్ని ఆచరణలో స్థిరం చేయడం చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విషయం ఏమిటంటే ఇక్కడ రామాయణం చెప్పడం లేదే, రాముడి గురించి చెప్పడం లేదండి, కృష్ణుడి గురించి చెప్పడం లేదే, కృష్ణుడి గురించి చెప్పడం లేదంటాడు. కృష్ణ అంటే అర్థం నీలిగంగా ఓంకార స్వరూపం, రూపం కాదు కృష్ణుడిది. ఆ రూపాన్ని మనం సృష్టించి మనకి దృశ్యమాన ప్రపంచానికి చూపించడానికి మహాత్ముడు కృష్ణుడికి చక్రమణిగా తేజస్సు. ఆ తేజస్సులో అతని రూపం పరిపూర్ణత్వం పొందుతుంది. కాబట్టి భక్తి విశ్వాసాలు అతని మీద ఉంచాలని కళ్ళు మూసుకుంటే జ్యోతి స్వరూపుడే. ఇప్పుడు మనం ఆలయంలోకి వస్తున్నాం, పరమేశ్వరుని తాలూకు లింగాకృతి ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటేటప్పుడు ఆకృతి. వేదం ఏం చెప్తుంది? దేవుడికి నామరూప గుణాలు లేవని చెప్పేసి చెప్తుంది. అలాగే భగవద్గీతలో కూడా కర్మయోగం చేస్తున్నది, కర్మయోగాన్ని ప్రతిపాదిస్తున్నారు. మనకి ఇక్కడ ఎన్ని విధాలు చేసినప్పటికీ భక్తి విశ్వాసాలు అనేటటువంటి ప్రధానంగా నేను 2 మాటలు చెప్పాలని ఆలోచిస్తున్నాను. మనం ఇక్కడికి ఆలయంలోకి వస్తున్నాం, పత్రం, పుష్పం, ఫలం తోయమన్నాం, ఇస్తున్నాం. నేను జమ చేస్తున్నాను ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే 1 దినమే నాకు ఈ జన్మకూరులో ఏర్పాటు చేసింది. కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి